నూట 15వ జయంతోత్సవ కార్యక్రమాల్లో మరి నిజంగా రాజమండ్రి పట్టణంలో మరి పెద్ద ఎత్తున ఊరిలో ప్రజలందరూ కలిసి పాల్గొనడం చాలా గొప్ప సంతోషకరమైన విషయం. ఎంచేతనంటే ఆ మహానుభావుడు చిన్న వయసులో విద్యార్థి దశ నుంచే గాంధీ గారి పిలుపుని అందుకొని స్వతంత్రోద్యమంలోకి వచ్చినటువంటి ఒక నిప్పు కణిక ఆయన నడిపినటువంటి ఉద్యమాలు చెప్పాలని అంటే ఎన్నో ఉద్యమాలు నడిపాడు ఆయన మద్రాసీలతో కలిసి ఉన్నప్పుడు మనం మద్రాసీలు ఏంటి మన ఆంధ్రలో అని చెప్పి మద్రాసు నుంచి ఆంధ్రాన్ని ఎడగొట్టేటప్పుడు ఆయన నడిపిన ఉద్యమాలు కానీ, స్వతంత్రోద్యమంలో గాంధీ గారి ఆ పిలుపుని అందుకొని చేసిన ఉద్యమాలు కానీ, అనేక గొప్ప ఉద్యమాలు నడిపినటువంటి మహోన్నత వ్యక్తి సర్దార్ గౌతులచ్చన్ గారు. ఈ దేశంలో ఏదైనా సర్దార్ అనే బిరుదు ఎవరికైనా ఉన్నదంటే ఇద్దరికే ఉంది. ఒకటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి ఉంది, రెండు సర్దార్ గౌతులచ్చన్ గారికి ఉంది. అటువంటి మహోన్నత వ్యక్తి మరి ఆయన జయంతోత్సవం జరుపుకోవడం నిజంగా ఈ రాబోయే సమాజాలందరికీ ఆయన జీవిత చరిత్రని మీరు తెలియజేయడం అనేది ఎంతైనా ఉపయుక్తంగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ, వెనుకబడిన తరగతుల యొక్క హక్కుల కోసం, బడుగు బలహీన వర్గాల యొక్క హక్కుల కోసం అనునిత్యం పోరాడినటువంటి పోరాట యోధుడు. ఈ రోజున ఆయన వర్ధంతిలో లేకుంటే జయంతిలో జరుపుకున్నా అంత మాత్రాన ఉపయోగం ఏం లేదు. ఆయన లక్ష్యాలను, ఆయన ఆశయాలను బడుగు బలహీన వర్గాల కోసం ఏ విధంగా అయితే ఆయన ఉద్యమం చేశాడో, నిరంతరం పోరాటం చేశాడో, ఆ పోరాట పటిమ లేకపోతే గౌతులచ్చన్న గారిని, సర్దార్ గౌతులచ్చన్న గారిని మరణం చేసుకునే నైతిక హక్కు కోల్పోతారు. కాబట్టి ఆయన ఆశయాలను, లక్ష్యాలను ముందుకు తీసుకువెళ్ళటమే ఆయనకి నిజమైన నివాళి. ఆయన బడుగు బలహీన వర్గాల యొక్క హక్కుల కోసం, వాళ్ళ హక్కుల సాధన కోసం నిరంతరం కృషి చేసిన ఒక మహామనిషి.